కృష్ణుడు చెప్పింది పాటిస్తే చాలు, మీ బంధం ఎన్నేళ్లైనా బలంగా ఉంటుంది. ఏం చెప్పాడో తెలుసా? శ్రీకృష్ణుడు భగవద్గీతతో పాటు బంధాలు నిలుపుకునేందుకు అవసరమైన పాఠాలెన్నో బోధించాడు. వీటిని సరైన విధంగా అర్థం చేసుకుంటే ఏ రిలేషన్ అయినా సరే బలంగా ఉంటుంది. శ్రీకృష్ణుడు అంటే ఎంతసేపు అల్లరి, చిలిపితనం అనే అనుకుంటారు. కాని అంతకు మించిన తత్వం ఉంది ఆ అవతారంలో. భగవద్గీత చెప్పిన కృష్ణుడే మరెన్నో పాఠాలను బోధించాడు. ఈ అవతారం ద్వారా బాల్యాన్ని ఎలా ఆస్వాదించాలో చెప్పాడు. అంతేకాదు, యవ్వనంలో ఉండే చిన్న చిన్న సరదాలను చూపించాడు. అదే సమయంలో బంధాలను నిలుపుకోవడంలోనూ అందరికీ ఆదర్శంగా నిలిచాడు. ముఖ్యంగా ప్రేమ, పెళ్లి, స్నేహం, ఇలా రిలేషన్ ఏదైనా సరే 10 కాలాల పాటు సరిగ్గా ఉండాలంటే ఏం చేయాలో వివరించాడు. భగవద్గీత ద్వారా ఈ సారాన్ని ప్రపంచానికి అందించాడు కృష్ణుడు. ఆయన చెప్పిన ఆ పాఠాలేంటో ఓసారి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిస్వార్థమైన ప్రేమ. ప్రేమలో స్వార్థం ఉందంటే అసలు ఆ ఎమోషన్ కి ప్రేమ అనే పేరు పెట్టకూడదు. ప్రేమించిన తర్వాత ఎదుటి వ్యక్తి నుంచి అంచనాలు పెరుగుతాయి. అది చేయాలి, ఇది చేయాలని ఆశిస్తారు. వాటిలో ఏ ఒక్కటి జరగకపోయినా సరే వెంటనే మానసికంగా కుంగిపోతారు. సరైన వ్యక్తినే ప్రేమించానా అని అనుమానపడతారు. కానీ ఓసారి రాధా కృష్ణుల ప్రేమను చూస్తే అర్థమవుతుంది నిస్వార్థమైన ప్రేమ ఎంత బాగుంటుందో. రాధ నుంచి ఏమీ ఆశించకుండా మనస్ఫూర్తిగా ప్రేమించాడు కృష్ణుడు. ఎప్పుడూ పొందాలనే ఆలోచన లేకుండా ప్రేమలో ఏమి ఇవ్వగలను అని మాత్రమే ఆశించాడు. అందుకే యుగాలు మారుతున్నా ప్రేమకు రాధా కృష్ణులే నిలువెత్తు నిదర్శనంగా ఉండిపోయారు. ఎదుటి వ్యక్తి నుంచి ఎక్కువగా ఆశించకుండా నిస్వార్థంగా ప్రేమించాలని చెప్పకనే చెప్పాడు శ్రీకృష్ణుడు. స్నేహం, నిజాయతీ. శ్రీకృష్ణుడు మాట ఇచ్చాడంటే తప్పడు. కురుక్షేత్రంలో ఆయుధం పట్టను అని చెప్పాడు. ఆ మాట మీదే నిలబడ్డాడు. అంతేకాదు, అర్జునుడితో చుట్టరికం ఉన్నప్పటికీ అంతకు మించి ఆప్యాయతను చూపించాడు. శ్రీకృష్ణుడు కుచేలుడి గురించి ఎలా చెప్పుకుంటారో అదే విధంగా శ్రీకృష్ణుడు అర్జునుడి బంధం గురించి కూడా మాట్లాడతారు. అర్జునుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే కృష్ణుడు అండగా నిలిచాడు. ఏ దారి తెలియనప్పుడు మార్గదర్శిగా మారాడు. యుద్ధంలో అర్జునుడికి రథసారథిగా ఉన్నాడు. ఇవన్నీ కేవలం స్నేహం కోసం చేసినవే. బంధం బాగుండాలంటే ఆపద సమయాల్లోనే ఒకరికి ఒకరు తోడుగా ఉండాలి. నిజాయితీగా నిలబడాలి. అవసరమైతే ఏం చేయడానికైనా సిద్ధంగా ఉండాలన్న పాఠం బోధించాడు కృష్ణుడు. నమ్మకం. నమ్మకం అనేది ఏ బంధంలో అయినా ముఖ్యం. నమ్మకం పోగొట్టుకోడానికి ఎంతసేపూ పట్టదు. కానీ సంపాదించుకోడానికి మాత్రం చాలా సమయం పడుతుంది. కృష్ణుడు చెప్పింది కూడా ఇదే. నన్ను పూర్తిగా నమ్ము, అంతా నేను చూసుకుంటాను అనే భరోసా అర్జునుడికి ఇచ్చాడు. ఆ నమ్మకంతోనే యుద్ధంలో పోరాడాడు అర్జునుడు. ఒకరిని ఒకరు నమ్మితే ఎవరైనా సరే ఆనందంగా ఉంటారు. అంతేకాదు, మీకు నచ్చిన వాళ్ళ లేదా మీరు నచ్చిన వాళ్ళ చిన్న చిన్న ఆనందాలు తీర్చడమే మీ ధర్మం అనుకోవాలి. ఇదే పాఠాన్ని బోధించాడు కృష్ణుడు. ధర్మాన్ని అనుసరిస్తే చాలు, అన్ని పనులు సమయానికి అనుకూలంగా జరిగిపోతాయి. సమాజం అంతా బాగుంటుందని చెప్పాడు. సమానత్వం. మనుషుల మధ్య సమానత్వం అనేది పాటిస్తే ఏ రిలేషన్ అయినా సరే ఎన్నో ఏళ్ల పాటు కొనసాగుతుంది. మనస్పర్ధలు, విభేదాలు అనేవి రానే రావు. నేను ఎక్కువ అంటే కాదు నేనే ఎక్కువ అని పంతానికి పోతే చివరకు మానసిక ఆందోళన తప్ప ఏమీ మిగలదు. వాళ్ళ స్థాయి ఏంటి, ఎలాంటి హోదాలో ఉన్నారు అన్నది పక్కన పెట్టి అందరినీ సమానంగా చూడాలని బోధించాడు కృష్ణుడు. అందుకే సాయం కోసం వచ్చిన కుచేలుడి మనసు అర్థం చేసుకుని ఆనందాన్ని అందించాడు. అదే సమయంలో గౌరవం చూపించాడు. కేవలం స్నేహితులు అనే కాదు, ప్రేమికులు, భార్యాభర్తలు, ఇలా ఏ రిలేషన్లో అయినా సరే ఒకరినొకరు సమానత్వంతో చూస్తే ఎలాంటి చిక్కులు రావు. పరస్పరం గౌరవించుకుంటే సమస్యలే ఉండవు. క్షమించే గుణం. తప్పులు అందరూ చేస్తారు. కొన్నిసార్లు తెలియక, కొన్నిసార్లు తెలిసి అవి జరుగుతుంటాయి. అంత మాత్రాన ఆ వ్యక్తి పూర్తిగా చెడ్డవాడు అయిపోడు. వాళ్లపై ద్వేషం పెంచుకోవాల్సిన అవసరమూ లేదు. మిత్రులనే కాదు, శత్రువులను కూడా ఒకే రకంగా ఆదరించడంలో కృష్ణుడు ముందుండేవాడు. ఆ మాత్రం క్షమాగుణం లేకపోతే బంధం ఎలా నిలబడుతుంది చెప్పండి. అంతేకాదు, ఎవరినైనా ఇష్టపడితే వాళ్ల నుంచి ఏవేవో ఆశించకుండా పూర్తిగా డిటాచ్గా ఉండాలని బోధించాడు కృష్ణుడు.
అంటే ప్రేమిస్తున్నప్పటికీ ఆ వ్యక్తిపై సర్వ హక్కులు నావే అన్నట్టుగా ప్రవర్తించకూడదు. ఇలా ఉంటే అనవసరం అసూయ, ద్వేషం లాంటివి పెరుగుతాయి. వీటి వల్ల బంధం దెబ్బతింటుంది. ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. ఫ్రెండ్స్, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చెయ్యండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చెయ్యండి. ధన్యవాదములు.